నమస్కారం. ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఒక అద్భుతమైన అంశాన్ని చూడబోతున్నాం. అదే ద మిరకిల్ మార్నింగ్ బుక్ బై హాల్ ఎల్రాడ్ బుక్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్. ఉదయం లేవగానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన జీవితాన్ని ఎంత సమూలంగా అద్భుతంగా మార్చేస్తాయో ఈ బుక్ సమ్మరీ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుందాం. రెడీనా? మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 6 అంశాలు ఇక్కడున్నాయి చూడండి. ముందుగా ఒక సాధారణ జీవితం వెనుక ఉన్న వాస్తవాలు, ఆ తర్వాత రచయిత హాల్ ఎల్రాడ్ స్ఫూర్తిదాయకమైన కథ, అసలు నిద్రమత్తును ఎలా వదిలించుకోవాలి, ఆ తర్వాత అద్భుతమైన సేవర్స్ ఫ్రేమ్వర్క్, టైం లేనప్పుడు ఫాలో అయ్యే 6 మినిట్ మార్గం, చివరగా ఈ అలవాట్లను 30 రోజుల్లో ఎలా స్థిరపరచుకోవాలనేది చకచకా చూసేద్దాం. రోజూ ఉదయం అలారం మోగగానే విసుగ్గా దాన్ని ఆపేసి అబ్బా ఇప్పుడే లేవాలా అని మళ్ళీ ముసుగు తన్నేయడం మనందరికీ అనుభవమే కదా. అసలు మనకి ఉదయం పూట ఎందుకంత బద్ధకంగా అనిపిస్తుందో ఇప్పుడొకసారి ఆలోచిద్దాం. ఇక్కడ మనం ఒక చేదు వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. ప్రపంచంలో దాదాపు 95% మంది ప్రజలు తమ జీవితంలో ఏది దొరికితే దాంతోనే రాజీపడిపోతారు. అంటే తమ పూర్తి సామర్థ్యాన్ని వారు ఎప్పటికీ వాడుకోరు. కేవలం ఒక 5% మంది మాత్రమే తమ హద్దులు చెరిపేసి అసాధారణ విజయాలు సాధిస్తారు. మరి ఆ 95% మంది ఒక సాధారణమైన కాంప్రమైజ్ అయ్యే జీవితానికి ఎందుకు ఫిక్స్ అయిపోతున్నారో తెలుసా? దీనికి ప్రధాన కారణం ఒకటుంది. దాన్ని రియర్ వ్యూ మిర్రర్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎప్పుడూ గతం వైపే చూస్తూ ఉండటం. గతంలో మనం చేసిన తప్పులు, ఎదుర్కొన్న వైఫల్యాలే రేపు కూడా ఎదురవుతాయని బలంగా నమ్మేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, నిన్నటి వరకు మనం బద్ధకంగా ఉన్నాం కదా, రేపు కూడా ఇలాగే ఉంటామని మన మైండ్ని మనమే ఫిక్స్ చేసేస్తాం. ఈ సైకలాజికల్ ట్రాప్లో పడిపోవటం వల్లే ఆ 95% మంది అక్కడే ఆగిపోతున్నారు. అయితే ఈ ట్రాప్ నుండి బయటపడటం అసాధ్యమేమీ కాదు. ఈ మిరాకిల్ మార్నింగ్ సిస్టమ్ని డిజైన్ చేసిన రచయిత హాల్ ఎల్రాడ్ స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది. జీవితంలో 2 సార్లు అట్టడుగు స్థాయికి పడిపోయి కేవలం ఈ ఉదయపు అలవాట్లతో ఆయన బౌన్స్ బ్యాక్ అయిన తీరు నిజంగా మైండ్ బ్లోయింగ్. ఆయన లైఫ్లో ఏం జరిగిందో తెలుసా? 1999లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆయన గుండె 6 నిమిషాల పాటు ఆగిపోయింది. ఇక జీవితంలో ఆయన నడవలేరు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కానీ ఆయన తన విల్ పవర్తో కోలుకుని ఒక అల్ట్రా మ్యారథాన్ రన్నర్గా సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా ఎదిగారు. అంతా సూపర్ అనుకుంటున్న టైంలో 2007 ఫినాన్షియల్ క్రైసిస్ దెబ్బకి మొత్తం ఆస్తులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయారు. ఆ డిప్రెషన్లో నుండి తిరిగి పైకి లేవాలన్న కసి నుండే ఈ ఉదయపు అలవాట్ల సిస్టమ్ పుట్టుకొచ్చింది. మరి అలాంటి అద్భుతమైన జీవితాన్ని మనం కూడా సాధించాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్నూస్ బటన్ నొక్కకుండా ఉత్సాహంగా నిద్రలేవడం. ఉదయం అలారం మోగినప్పుడు స్నూస్ కొట్టడమంటే ఏంటో తెలుసా? మనకు రాబోయే ఒక మెరుగైన జీవితాన్ని మనమే వద్దనుకోవడమే అని ఈ పుస్తకం చాలా పవర్ఫుల్గా చెబుతోంది. అసలు స్నూజ్ బటన్కి పని చెప్పకుండా వెంటనే లేవడానికి ఒక 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది, పడుకునే ముందే రేపటి గురించి పాజిటివ్గా ఆలోచించడం. సెకండ్, మన అలారంని మంచానికి బాగా దూరంగా పెట్టడం. అప్పుడు లేచి వెళ్ళి ఆపక తప్పదు కదా. థర్డ్, లేచిన వెంటనే వెళ్ళి బ్రష్ చేసుకోవడం. ఫోర్త్, ఒక గ్లాసు నిండుగా నీళ్లు తాగడం. దీనివల్ల నైట్ అంతా బాడీలో ఏర్పడిన డీహైడ్రేషన్ పోయి ఎనర్జీ వస్తుంది. ఇక ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే వెంటనే వర్కౌట్ డ్రెస్ వేసుకోవడం. ఈ పనులన్నీ చేస్తే మనం మళ్ళీ నిద్రలోకి జారుకునే ఛాన్సే ఉండదు. సరే, ఎట్టకేలకు ఉత్సాహంగా నిద్రలేచేశాం. మరి నెక్స్ట్ ఏంటి? ఇక్కడే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. అదే సేవర్స్ ఫ్రేమ్వర్క్. ఇది మన పర్సనల్ డెవలప్మెంట్కి ఒక అల్టిమేట్ టూల్ లాగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ SAVERS సేవర్స్ అంటే ప్రతి ఉదయం మనం ఖచ్చితంగా పాటించాల్సిన 6 అద్భుతమైన అలవాట్లు. మన లైఫ్ని పూర్తిగా మార్చేసే 6 అక్షరాలియి. అసలు ఈ ఒక్కో అక్షరం వెనుకున్న మీనింగ్ ఏంటి, వాటిని ప్రాక్టికల్గా ఎలా ఆచరించాలి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇందులో మొదటి అక్షరం ఎస్. ఎస్ అంటే సైలెన్స్, అంటే నిశ్శబ్దం. ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ పట్టుకుని ఆ డిజిటల్ గోలలో పడిపోకుండా ప్రపంచానికి కాస్త దూరంగా ఉండాలి. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం లేదా డీప్ బ్రీదింగ్ లాంటివి చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా మాయమైపోయి రోజంతా కావలసినంత ఏకాగ్రత లభిస్తుంది. ఇక రెండవది ఏ. ఏ అంటే అఫర్మేషన్స్. ఇది చాలా పవర్ఫుల్ అండి. మన నమ్మకాన్ని పెంచే పాజిటివ్ మాటలను మనకి మనమే పదే పదే చెప్పుకోవడం. నేను నా లక్ష్యాలను సాధించగలను, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను లాంటి మాటలు ప్రతిరోజు పూర్తి నమ్మకంతో అనుకోవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. మనలో ఉన్న భయాలు, ఇన్సెక్యూరిటీస్ అన్నీ మెల్లిగా కనుమరుగవుతాయి. మూడవ అక్షరం వి. వి అంటే విజువలైజేషన్.
అంటే మనం ఫ్యూచర్లో ఏం సాధించాలనుకుంటున్నామో ఆ సక్సెస్ని కళ్ళు మూసుకుని స్పష్టంగా ఊహించుకోవడం. మన గోల్స్ని అచీవ్ చేసినట్లుగా మనం ఇమాజిన్ చేసుకుంటే దాన్ని నిజం చేయడానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే ఒక అద్భుతమైన పుష్ మనకు లోపల నుండి వస్తుంది. కావాలంటే దీనికోసం ఒక విజన్ బోర్డ్ను కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4వది ఈ అంటే ఎక్సర్సైజ్. ప్రతిరోజు ఉదయం లేవగానే కనీసం ఒక 10 నుండి 20 నిమిషాల పాటు బాడీని మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది యోగా కావచ్చు, జాగింగ్ కావచ్చు, లేదా సింపుల్ స్ట్రెచెస్ కావచ్చు. ఇలా చేస్తే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆక్సిజన్ బాగా అందుతుంది. పగలంతా మనం టయర్డ్ అవ్వకుండా సూపర్ ఎనర్జెటిక్గా ఉండటానికి ఇది మస్ట్. ఇక 5వది ఆర్ అంటే రీడింగ్. మనం లైఫ్లో ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ల మైండ్ సెట్ని మనం కాపీ కొట్టాలి. రోజుకు కేవలం ఒక 10 నుండి 15 పేజీల పాటు సెల్ఫ్ హెల్ప్ లేదా నాన్ ఫిక్షన్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. వాళ్ల జీవితకాల అనుభవాలను, వాళ్ళు నేర్చుకున్న పాఠాలను మనం కేవలం కొన్ని నిమిషాల్లోనే నేర్చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్ అంటే స్క్రైబింగ్. దీన్నే జర్నలింగ్ అని కూడా అంటారు. మన బుర్రలో తిరిగే ఐడియాలను, ఆలోచనలను, లేదా ఈరోజు మనం దేనికైతే కృతజ్ఞతగా ఉన్నామో ఆ విషయాలను ఒక పేపర్ మీద రాయడం. ఇలా చేయడం వల్ల మన మైండ్లో ఉండే ఆ క్లాటర్ అంతా క్లియర్ అయిపోతుంది. మన ప్లాన్స్ మీద మనకొక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఉదయపు దినచర్యను ముగించడానికి ఇంతకంటే బెస్ట్ వే మరొకటీ లేదు. సరే, ఇదంతా బాగుంది కానీ ప్రతిరోజూ వీటన్నింటికీ 1 గంట సమయం ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ మనలో చాలామందికి రావచ్చు. అందుకే రచయిత చాలా బిజీగా ఉండేవాళ్ల కోసం ఒక సూపర్ షార్ట్కట్ చెప్పారు. అదే ద 6 మినిట్ మిరాకిల్. మనకు అస్సలు టైం లేనప్పుడు లేదా ఎమర్జెన్సీ ట్రావెల్లో ఉన్నప్పుడు ఈ 6 అలవాట్లకు జస్ట్ ఒక్కో నిమిషం చొప్పున 6 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. ఫస్ట్ మినిట్ సైలెన్స్, సెకండ్ మినిట్ అఫర్మేషన్స్, థర్డ్ మినిట్ విజువలైజేషన్, ఫోర్త్ మినిట్ కృతజ్ఞతలు రాయడం, ఫిఫ్త్ మినిట్ ఒకే ఒక్క పేజీ చదవడం, లాస్ట్ 6వ మినిట్ చిన్న ఎక్సర్సైజ్. ఈ 6 నిమిషాలు కేటాయిస్తే చాలు, మన కన్సిస్టెన్సీ ఏ రోజూ బ్రేక్ అవ్వదు. వినడానికి ఈ అలవాట్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, కానీ మనకు ఏళ్ల తరబడి ఉన్న ప్రవర్తనను మార్చుకోవడం ఓవర్నైట్లో జరిగే పని కాదు. దానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఈ పుస్తకం ఒక అద్భుతమైన 30 రోజుల రోడ్ మ్యాప్ని మనకు పరిచయం చేసింది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ 30 రోజుల ప్రయాణాన్ని 3 దశలుగా విభజించారు. కొత్త అలవాటు స్టార్ట్ చేసిన మొదటి 10 రోజులు అస్సలు భరించలేనంత కష్టంగా అనిపిస్తుంది. పాత అలవాట్లు మనల్ని వెనక్కి లాగుతాయి. ఆ తరువాత 11 నుండి 20 రోజులు కొంచెం అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. కాని 21వ రోజు నుండి 30వ రోజుకు వచ్చేసరికి ఆ అలవాట్లు మన లైఫ్లో ఒక భాగమైపోతాయి. ఇక మనల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. మనం అన్స్టాపబుల్గా మారిపోతాం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఆ మొదటి 10 రోజులు గట్టిగా పట్టుబట్టి నిలబడటమే. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక లైన్ని మనం బలంగా గుర్తుంచుకోవాలి. మన వ్యక్తిగత ఎదుగుదల ఏ స్థాయిలో ఉంటుందో మనం సాధించే సక్సెస్ కూడా అంతే స్థాయికే పరిమితమై ఉంటుంది. అంటే మనం డెవలప్ అవ్వకుండా ఏవో మిరాకిల్స్ జరిగిపోయి గొప్ప విజయాలు వచ్చేయో. కాబట్టి ఆ 95% మందిలా ఒక సాధారణ జీవితంతో సరిపట్టుకోకుండా ఉండటానికి రేపుదయం వెయ్యబోయే ఆ మొదటి అడుగు ఏంటో మీరే ఆలోచించండి.